వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఘటన అది ప్రభుత్వం చేతగానితనమే అంటున్నా జగన్మోహన్ రెడ్డి. నిజమే అనుకోవాలంటారు అది? అది ప్రమాదం కదండి. ప్రమాదం ఎవరు ప్రభుత్వం వచ్చి చేయదు. ఎక్కడ ప్రమాదం జరిగితే ఎవరు తెలుసు? లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూర్చునేమి ఆ లాభ పొంగిచ్చేసి అది ఏమన్నా స్టీల్ ప్లాంట్ ఉన్నదంతా బయటకు పంపించి జనాలను చంపేదేం కాదు కదా. అది జరుగుతున్న విషయం ఎవరికి తెలియదు, అక్కడ ఉన్న వాళ్ళకే తెలియదు అలా జరిగిద్దని. అది ప్రమాదం. అది ప్రమాదం జరగటానికని దానికి తేడా తెలియకపోతే అట్లా. ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2-3 సంఘటనలు అట్లా వరుసగా జరిగినాయి, భయంకరంగా జరిగినాయి. చాలా మంది చనిపోయారు. ఏదో కెమికల్ ఫ్యాక్టరీలో 2-3 సార్లు, ఒక్కసారి కాదు 2-3 సార్లు జరిగినట్టు నాకు తెలిసి. మరి అప్పుడు ఆయన చేసినట్టు అనుకోవాలిగా. మేము జగన్మోహన్ రెడ్డి చేశారు మేము అనలేదు కదా. మన వాళ్ళు ఎవరు, జనాలు ఎవరు అనలా జగన్మోహన్ రెడ్డి చేశారు అనలా. అది జగన్మోహన్ రెడ్డి చేయలేదు, ఇది చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేదు. ఇది ప్రమాదం జరిగిద్ది. ప్రమాదం జరిగినప్పుడు ఎలా రెస్పాండ్ అయ్యేదాన్ని బట్టే ఉంటుంది. ఇప్పుడు ఆయన ప్రమాదం జరగగానే ఆ రష్యా వెళ్ళి వచ్చి రెస్ట్ తీసుకోకుండా డైరెక్ట్గా వచ్చేసాడు లోకేష్ గారు. వచ్చేసి మాట్లాడేసి వాళ్ళకి అవి ఇస్తుంటే వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ చేసుకుంటా ఉంటే మధ్యలో వచ్చి దూరారు కొంతమంది. వాళ్ళ బ్యాచ్ వచ్చి దూరి అసలు మీరు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయకుండా ఉండటం వల్ల జరిగింది అన్నారు. అసలు దీనిలో ఎంత జరుగుతుందంటే ఏదో అనుమానం కూడా వస్తుంది. ఇది ప్రైవేటైజేషన్ అవటం కోసం ఎవరన్నా కుట్ర చేశారా? ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చినాక మాట ప్రకారం ఇది గవర్నమెంట్ కిందే ఉండాలి, ప్రైవేట్ అవ్వకూడదనే ఉద్దేశంతోనే జాగ్రత్త పడి ఆ పని సాధించుకొచ్చారు. పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ పని మీద ఉన్నారు. ఆ పని సాధించారు. కుమారస్వామి గారితో మాట్లాడటం అయింది, అది ప్రైవేటైజేషన్ అవ్వకుండా ఆపారు. ఇప్పుడు ప్రైవేటైజేషన్ అవడం కోసం ఏమైనా కుట్ర చేశారో అనుమానం వీళ్ళ మీద వస్తుంది మాకు. వాళ్ళకి ఏంటంటే ఎందుకు అంత ఆడబడుతున్నారు, వచ్చి ఎందుకు మాట్లాడారు? ఆడొచ్చి ఒక డైలాగ్ మాట్లాడారు ఒక అతను. ఏమన్నాడంటే, ఇది ప్రైవేటైజేషన్ అయ్యి ఉంటే గోల్ ఉండేది కాదు కదా, ప్రమాదం జరిగేది కాదు కదా అంటే ఇప్పుడు ఎవరి మీద అనుమానం రావాలా? లోకేష్ గారిని ఆ మాట అన్నప్పుడు మాకు ఎవ్వరికి కొత్త అనుమానాలు వచ్చింది అనమాట వీళ్ళ మీద. అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, బాధలో ఏ పడితే అంటూ ఉంటారు. వాటికి నారా లోకేష్ గారు అలా స్పందించడం అవసరమా? మీ ఇంట్లో వాళ్ళు చనిపోలేదు కదా అనే మాట ఆయన వాడటం అవసరమా అనేది వస్తున్న ప్రశ్న. మరి మాట్లాడితే నెగిటివ్ పాజిటివ్ రెండు ఉంటాయండి. ఇప్పుడు చనిపోయిన వాళ్ళ బాధ ఒక పక్క ఉంది, ఆయన నోటికి వచ్చింది మాట్లాడుతున్నాడు. స్టీల్ ప్లాంట్ రన్ చేయడం వల్ల ప్రమాదం జరిగిందని మాట్లాడాడు. తప్పు కదా మాట్లాడటం. మరి అది ఏ ఉద్దేశంతో అన్నాడు ఆ మాట? ఆయన మీ ఇంట్లో వాళ్ళు చనిపోవట్లేదు కదా అంటే నీకు తెలిసింది, నీకేం తెలిసే బాధ? చనిపోయిన వాళ్ళు తెలిసింది బాధ ఎలా ఉంటుందని ఆయన అన్న మాట. అది పాజిటివ్ తీసుకుంటే పాజిటివ్, నెగిటివ్ తీసుకుంటే నెగిటివ్. ఇక మనం మాట్లాడేది ఏముందంటే, పేరు నాని గారు అసలు ఐటీ శాఖ మంత్రికి, విద్యాశాఖ మంత్రికి ఏం పని? అక్కడికి ఎందుకు వచ్చాడు ఆయన? పరిశ్రమల శాఖ మంత్రి రావాలి కానీ ఐటీ మంత్రికి ఏం పని అక్కడ అని అడుగుతున్నారు కదా. మరి ప్రభుత్వం ఎవరిదండి? ఎన్డీఏ గవర్నమెంట్. మొత్తం ఎవరేం రావచ్చు, ప్రభుత్వం ఉన్న వాళ్ళు రావచ్చు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా రావాలి. ఇప్పుడు మీరెందుకు వచ్చారు? మేము మా వాళ్ళు అడగలేదు కదా, మన వాళ్ళు ఎవరు అడగలేదు కదా, జనాలు ఎవరు అడగలేదు కదా. మీరెందుకు వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు? మీకేం సంబంధం? అసలు మీరు అసెంబ్లీకే రారు కదా, మీ ఎమ్మెల్యేలు మీరు అసలు అసెంబ్లీకే రారు కదా. మరి అలా అసెంబ్లీకి రాని వాళ్ళు ఇక్కడ ఎందుకు వచ్చారు? మరి మేము అనలేదు అన్నమాట. మీరు రావాలి, బాధ్యత మీకు కూడా ఉంది. మీరు కూడా రావాలి, పరామర్శించాల్సిన బాధ్యత మీకు కూడా ఉంది. కాబట్టి మేము చెప్తున్నాం, తప్పే ఉంది, ఎవరు అందరూ రావాలి. అక్కడ మీరు వచ్చారుగా, సంతోషం దానికి. అది అంటే ఇక్కడ వస్తున్న ఆలోచనలు ఏంటంటే కనుక, నారా లోకేష్ గారు అంత అసహనానికి గురి కావాల్సిన అవసరం ఏమో వచ్చింది అక్కడ. ఏదైతే కనుక అక్కడ ఉద్యోగ సంఘ నాయకుల మీద అంత అసహనానికి గురి కావాల్సిన అవసరం ఏమో వచ్చింది. ప్రభుత్వ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఉద్యోగ సంఘ నాయకుల మీద గొడవకు వెళ్ళారు, వాళ్ళు అసహనాన్ని వ్యక్తపరిచారు అనే మాట పదే వీళ్ళు వైసీపీ నాయకులు కానీ అక్కడ వినిపిస్తున్న మాట. మరి ఒకసారి ఆ విజువల్స్ లోకి వెళ్ళి స్క్రీన్ షాట్ కొట్టండి. ఆ మాట్లాడిన వాళ్ళు వైసీపీలో ఉన్న వాళ్ళది సేమ్ మనుషులు అనమాట. వైసీపీ మనుషులు అని మాట్లాడింది. అది ఆల్రెడీ సోషల్ మీడియాలో వచ్చేసింది. వీళ్ళు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారని కూడా బయటకు వచ్చింది. అది ఎవరు తెలియని విషయాలు ఏం కాదు. ఈ రోజు సెకండ్లో అన్ని తెలిసిపోతుంది సోషల్ మీడియా వచ్చినాక ఎవరు మనుషులు అనేది. మరీ ముఖ్యంగా మరి నేను జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పరామర్శించిన తీరును అసలు ఎలా చూడాలి? మరీ ముఖ్యంగా మేము ఉన్నప్పుడు ఎల్జీ పాలిమర్స్ బాధితులకి ₹1 కోటి ఇచ్చాం, ఇప్పుడు ప్రభుత్వం కూడా ₹1 కోటి ఇవ్వాల్సిందే, లేదంటే నేను అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఇస్తాను ₹1 కోటి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు. మరి అక్కడ లోకేష్ గారు ఒక మాట అన్నారు, గుర్తెచ్చుకోమనండి. డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకోవట్లేదు మేము, వాళ్ళ లైఫ్ సెటిల్ చేసుకోవాలి, వాళ్ళ లైఫ్ సెటిల్ చేయాలి. ఏదో డబ్బులు ఇచ్చామని చేతులు దులుపుకొని వెళ్ళిపోతే కుదరదు, చేయాల్సిన పని చాలా ఉంది, భద్రత చూసుకోవాలి, వాళ్ళ లైఫ్ సెటిల్ చేయాలి, ఇవన్నీ చెప్పారు. దాని ఉద్దేశం ఏంటండి? ఈయన మాట్లాడితే డబ్బులు పొద్దున్న లేసి డబ్బుల గురించే మాట్లాడుతూ ఉంటాడు. ఆయనకి తెలిసింది అంతే. అది డబ్బులతో అయ్యేది కాదండి, చాలా మంది చేయాల్సింది అక్కడ. అది అంటే దీంట్లో ఆయన అసలుకి ప్రభుత్వం పట్టించుకోలేదు ఎందుకని? 25 లక్షలు ఏంటి, నేను వస్తే ₹1 కోటి ఇస్తాను, ఎల్జీ పాలిమర్స్ వాళ్ళకి ₹1 కోటి నేను ఇచ్చాను కదా, మీరు ఇవ్వచ్చు కదా అంటున్నారు కదా. మరి ఇప్పుడు ఏమనండి,
ఇప్పుడు ఆయన దగ్గర పార్టీ ఫండ్ లేకపోతే అంతమంది గతంలో స్కామ్లు చేసిన డబ్బులు ఉన్నాయి కదండి. ఆ డబ్బుల్లో ₹1,00,00,000 ఆఫ్టర్ కదండి. ఆయనకి ఆఫ్టర్ కదండి. ₹1,00,00,000 సమానం ఆయనకి. మనకి ₹1,00,00,000 అంటే చాలా వాల్యూ. ఆయన ₹1,00,00,000 అంటే రూపాయి సమానం. ఆయన ఇవ్వచ్చు కదా విరాళం. ఏ రోజున జీవితంలో ఆయన విరాళం ఇచ్చాడా ఆయన జేబులోంచి? పవన్ కళ్యాణ్ గారు ఎన్నిసార్లు ఇచ్చారో చూసాం. చంద్రబాబు నాయుడు గారు ఎంతమందికి ఇచ్చారు, లోకేష్ గారు ఎంతమందికి ఇచ్చారు చూసాం. ఈయన జేబులోంచి ₹1 ఏ రోజున ఎవరికైనా ఇచ్చాడా? ఇచ్చాడు కదా. ఎక్కడ ఇచ్చారండి? ఇక్కడ విజయవాడ వరద బాధితులకు ఇచ్చారు కదా. ఎప్పుడు రాలేదంట. ఏంది రాలేదంట కండి, చెప్పారంట, ఇవ్వలేదంట ఎవరికి. మరి నాకు తెలిసి చూడండి, చెక్ చేయమనండి ఒకసారి. రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఆయన ఎంత ఇచ్చారని అడగమనండి, తెలిసిద్ది ఆయన ఎందుకు ఇచ్చే. ఎవరికి ఆయన ప్రభుత్వానికి ఇవ్వలేదు, నేను సొంతంగా ఖర్చు పెడతాను అన్నారండి. ఇప్పుడు ఎవరు జగన్మోహన్ ఖర్చు పెట్టారా? మరి ఖర్చు పెట్టారా? ఒక చూపిమని, ప్రూఫ్ చూపిమని. నేను రూపాయలు జనం ఖర్చు పెట్టాడని. తింటం తెలిసిన వాళ్ళకి, ఆయనకి తింటం మాత్రం తెలుసండి, పెట్టడం తెలియదు ఆయనకి. పెట్టడం తెలిసి తిట్టేందుకుంటే పరిస్థితి అది. ఇప్పుడు మరీ ముఖ్యంగా చూస్తే కనుక మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, ఇవాళ కూడా అంటున్నారు, ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వల్లే ఇదంతా జరుగుతుంది. 28,000 మంది ఉండాల్సిన ఎంప్లాయీల దగ్గర ఇప్పుడు 16,000 మంది ఉన్నారు అనే మాట కూడా ఆయన చెప్తున్నారు కదా. దానికి చాలా బాగా కష్టపడుతున్నాడు ఆయన. ఎప్పుడు లేని డేటా సేకరిస్తున్నాడు ఎక్కడి నుంచో. ఇంతకుముందు ఏ రోజున పడుచుకున్నాడు ఆయన? ఇప్పుడు అంతకుముందు ఎందుకు నష్టాల్లోకి వెళ్ళింది? ఆయన హయాంలో నష్టాల్లోకి వెళ్ళింది. అంటే ఇక్కడ దాంట్లో ప్రధానంగా వాళ్ళు చెప్తుంది ఏంటంటే, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఇదంతా జరుగుతుంది, మేము ఉన్నప్పుడు ప్రైవేటీకరణ ఆపిందే మేము అంటున్నారు కదా వాళ్ళు. ఇవాళ వాళ్ళ మనిషి వచ్చి ఏమన్నాడు? ప్రైవేటీకరణకు ఆపారు, అందుకే ప్రమాదం జరిగింది అన్నారు. మరి దాని సమాధానం ఏంది? వాళ్ళ మనుషులకి వచ్చి గొడవ చేసింది, నువ్వు ప్రైవేటైజేషన్ చేయకపోవడం వల్లే నీకు ప్రమాదం జరిగింది అని వాళ్ళు ఎవరన్నారు? వాళ్ళ మనుషులు వచ్చి మనం గోల్ చేసింది అన్న, అది జరిగింది. మరి ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు అలా మాట్లాడుతుంది? అంతే, ఏదో మాటలు కదండి. ఇప్పుడు ఏది దొరికిద్దా శవాల మీద పేలాలు ఏరుకోవడం అలవాటు వాళ్ళకి. శవరాజకీయాలు చేయడం అలవాటు. శవం మీద పుట్టిన పార్టీ శవాల కోసమే ఎదుగుతూ ఉంటది. అది కామన్. అది ఎందువల్ల అంటారు అలా అంటుంది? ఇప్పుడు వాళ్ళు దాదాపు అక్కడ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న దాని ప్రకారం చూసుకుంటే కనుక వాళ్ళు 3 సంవత్సరాల పాటు అక్కడ ఉద్యమమే చేశారు ఏకంగా. మరి ఆ సమయంలో వాళ్ళని ఎందుకని కలవలేకపోయారు? నేనే ఆపాను ప్రైవేటైజేషన్ అంటున్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు. అసలు బయటకు ఎక్కడ వచ్చారండి? బయటకు వస్తే చెట్లు నరికేయటం, పరదాలు కట్టుకోవటం, అసలు పర్యావరణం సర్వనాశనం చేశాడండి. ఇప్పుడు మాలాంటి వాళ్ళకి పర్యావరణం చాలా ముఖ్యం సార్. చెట్లు పెంచడం ఎంత కష్టం, కొన్ని సంవత్సరాలు పెరుగుతాయి చెట్లు. అలాంటి చెట్లు నరికేశాడండి ఆయన. ఆయన మాట్లాడే హారత ఎక్కడుంది అసలు ఆయనకి? అది పొద్దున్న లేస్తే ఇక పరదాలు కట్టుకుని తిరగటం, 2 కిలోమీటర్లకు కూడా హెలికాప్టర్ వేసుకుని వెళ్ళాడండి ఆ మనిషి. మామూలు మనిషి ఆయన మాట్లాడితే ఎలా అంటాం మన మాటలు. అది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.